హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం. పెళ్లి కాలం సూచించే ముహూర్తాలతో, వేద మంత్రాలతో, బంధువుల సమక్షంలో, పెద్దల ఆశీస్సులతో జరిగే ఒక అద్భుతమైన వేడుక పెళ్లి. ఇలా పెళ్లితో ఒకటయ్యే ఈ జంటకి జీ తెలుగు అందిస్తున్న అద్భుతమైన కానుక రారండోయ్ వేడుక చేద్దాం. అన్న పెళ్లి కోసం వచ్చిన అతను తన కోసం కూడా ఒక పెళ్లి కూతురును వెతుక్కున్నాడు. అక్క పెళ్లికి వచ్చిన ఆ చెల్లెలు తన కోసం కూడా ఆ పెళ్లిలో ఒక తోడును వెతుక్కుంది. వినడానికి ఇది ఒక హిట్ సినిమా ఫిదాలా ఉన్న వీళ్ళ కథ అంతకంటే అద్భుతంగా ఉంది. మరి వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలవాలి, వాళ్ళిద్దరి గురించి మనం తెలుసుకోవాలి. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ భరత్ అండ్ సుష్మిత. సూపర్, చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఇంట్రోలో ఇంత బాగా డాన్స్ చేశారంటే ఇద్దరు చాలా ప్రొఫెషనల్ డాన్సర్స్ లా అనిపిస్తున్నారు నాకు. సో మీ కథ విన్నాక, మీ గురించి నేను తెలుసుకున్నాక నాకు సినిమా కంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. శేఖర్ కమల గారు మిమ్మల్ని ఎప్పుడైనా కలిసారా ఈ ఫిదా సినిమా రాసే ముందు? లేదు కదా. మీరు ఫిదా సినిమా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీకు ఏమైనా కనెక్ట్ అయ్యారా? అనిపించింది స్టోరీ కొంచెం దగ్గరగా ఉంది మనకి. బట్ వండర్ఫుల్. సో పెళ్లికని వెళ్ళారు కదా, మా వాళ్ళు పెళ్లికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి విష్ చేసేసి చెప్తాము, భోజనం చేస్తాము, వచ్చేస్తాం. మీరేం చేశారు? నేను నార్మల్ గా అందరిని చూసిన తర్వాత ఒక అమ్మాయి కనిపించింది నాకు. ఈవిడ కదా? ఈవిడేనా? ఓకే, ఈవిడనే కనిపించింది. అమ్మాయి బాగానే ఉంది అని మా పెద్దమ్మకి చెప్పాను. పెద్దమ్మకి చెప్పారు, పెద్దమ్మ పెద్దనాన్నకి చెప్పింది, మళ్ళీ మా వదినకి చెప్పారు. ఈవిడికి ఎవరు చెప్పారు ఇంతకి? బావా అక్కకి చెప్పారు, అక్క నాకు చెప్పింది. మీకు డైరెక్ట్ గా చెప్పలే? నో. పెళ్లిలో మీరు ఆయన చూసారా? పెళ్లిలో అంటే మీ కళ్ళలో పడ్డం కోసం కొంచెం హడావిడి చేశాడు ఆయన? రిసెప్షన్ లో చేశాడు. బాగా ప్రిపేర్ అయి వచ్చుంటాడు ఆయన. చూడడానికి అమాయకుల్లా ఉన్నా చాలా తెలివైన ఆయన కదా. అవును. మీ ఇద్దరికి సంబంధించిన ఒక పిక్చర్ ఉంది నా దగ్గర. ముందు ఆ పిక్చర్ చూద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. ఓకే, సంబంధం లేనట్టే ఉన్నారు. ఆయన కరెక్ట్ గా పెళ్లి కొడుకు అన్న పక్కకి చేరాడు, మీరు కరెక్ట్ గా చెల్లి పక్కన చేరారా? ఇది యాక్చువల్లీ వీళ్ళ బ్రదర్. ఓకే, 2 మ్యారేజెస్ లో మీట్ అయ్యామన్నమాట. ఈ మ్యారేజ్ టైం కి పరిచయం ఉందా? సో మీ అక్క మ్యారేజ్ లో ఇదంతా స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా మొత్తం ఫ్యామిలీ నుంచి వచ్చాడు, డైరెక్ట్ అప్రోచ్ అవ్వలేదు. ఆయనలో మీకు నచ్చేది వాట్ డు యు లైక్ అబౌట్? డీసెంట్ క్లాస్ కనిపిస్తారు కదా. సో తన గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఈస్ మై ఇన్స్పిరేషన్. చాలా నేర్పిస్తుంది. ఏదన్నా దేనికన్నా వై అని అడగాలి, ఏ క్వశ్చన్ అయినా. ఆవిడ దగ్గర ఎందుకు, ఎందుకు కాదు, 3 కాదు, ఓన్లీ ఎందుకు. ఎందుకు ఓన్లీ. ఓకే ఓకే. ఆవిడ కోపం వస్తుందా? కోపం అంటే పోనీ అలుగుతారా? ఆబ్వియస్లీ, అఫ్ కోర్స్. ఎలా మనాయిస్తారు మీరు? అంటే ఏం చెప్పి? అంటే అది కాదు, డిఫరెంట్. ఇప్పుడు ఎలా అంటే మా ఆఫీస్ లో అన్ని ఉంటాయి, ఏ ఫెస్టివల్స్ కైనా లైట్నింగ్, డెకరేషన్స్ అన్ని. సో ఆమె ఆఫీస్ లో ఏముండేది, నిన్న ఊరికి ఏడిపిస్తూనే ఉంటాం ఆఫీస్ లో. అది ఇస్తారు, స్వీట్ ఇస్తారు, డాన్స్ ఉంటుంది అంటది. ఆయన అలుగుతారా? ఏం చేస్తారు మీరు అప్పుడు? మాట్లాడు అంట, మాటలు ఆపేస్తారు. మాట్లాడు అంట అంటాడు. ఇద్దరిలో ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేశారు? నేనే. మీరే చేశారు? నేనే చేశాను.
ఆమె చెప్తలే నేనే చెప్పేస్తా. వెయిట్ చేశారా చెప్తుందేమో అని? కావాలని టైం తీసుకున్నారా మీరు కూడా? చూద్దాం, ఇప్పుడు దాకా చెప్పడం చూద్దామని. ఫస్ట్ టైం చూసినప్పుడు మీ ఇంప్రెషన్ ఏంటి? ఫస్ట్ ఇంప్రెషన్ అట్టార్ అంతా చేంజ్ చేసుకుంటా, నేను చేసుకుంటా అని చెప్పాను. అంటే ఫంకీ ఫంకీ హెయిర్ స్టైల్స్, ఫంకీ డ్రెస్సింగ్ అంతా అట్లా ఉంటుండే. బాబు యో యో యో. మీకు ఫస్ట్ ఇంప్రెషన్? ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ కదా. చూడగానే మీకు కూడా ఇళయరాజా వైలిన్ ఏమైనా మోగిందా? తీగలు దిగాయా? కాలేదు ఆవిడ చూడగానే. ఇంత చక్కగా మేట్ ఫర్ ఈచ్ అదర్ లా మీ ఇద్దరు ఇలా ఉండగా అండ్ మీ పెళ్లితో మళ్ళీ 2 కుటుంబాలు ఒకటవబోతున్నాయి. సో ఆ కుటుంబాలు కూడా ఇక్కడికి ఇచ్చేసారు కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేస్తారు, రైట్? ఇద్దరు ఫ్యామిలీస్ ఇక్కడే ఉన్నారు. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. అండ్ సినిమాకి అస్సలు సంబంధం లేకుండా సినిమా కంటే బెటర్ గా ఉంది స్టోరీ అయితే. ఈ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం వీళ్ళిద్దరే అని నాకు తెలుస్తోంది. కాదని మీరు ఏమైనా కొత్త స్టోరీలు ఏమైనా చెప్తే మాకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్. వీళ్ళతో ఏం జరుగుతోంది అసలు ఏంటి అనే విషయాలు మనం ఈ రోజు మాట్లాడుకుందాం, రైట్? సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇటు సైడ్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇటు సైడ్. పెళ్లిలో బోర్డు పెడతారుగా, మొట్టమొదటిగా పెళ్లిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బయట బోర్డు పెడతారు. సో బోర్డు పెట్టినప్పుడు భరత్ వెట్స్ సుష్మిత అని పెట్టాలా, సుష్మిత వెట్స్ భరత్ అని పెట్టాలా? సుష్మిత వెట్స్ భరత్. వెరీ గుడ్. భరత్ వెట్స్ సుష్మిత. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీ పెళ్లికి బోర్డు మీరే తయారు చేసుకోవాలి. ఈ బోర్డు అది సుష్మిత వెట్స్ భరత్ అని ఉండాలా, భరత్ వెట్స్ సుష్మిత అని ఉండాలా అనేది మీ ఇద్దరే డిసైడ్ చేస్తారు. మీ ఇద్దరికి నేను లెటర్స్ ఇస్తాను. అతి తక్కువ టైంలో ఎవరైతే ఫినిష్ చేస్తారో ఆ లెటర్స్ అన్నిటి బోర్డు మీద ఆ బోర్డే పెళ్లి అలా ఉంటుంది. కానీ డైరెక్ట్ గా పెడితే నా టాలెంట్ ఎక్కడ ఉంటది? సో నా తెలివితేటలు కూడా వాడాలి అంటే మీ ఇద్దరికి బ్లైండ్ ఫోల్డ్ చేస్తాను. మీకు లెటర్స్ మొత్తం కుప్పలాగిస్తా. అందులోంచి ముట్టుకుని ఏ లెటర్ బియో ఏ లెటర్ ఎస్ఓ మీరు డిసైడ్ అయ్యి మీ పేర్లు 2 పెట్టి మధ్యలో వెట్స్ అని పెట్టాలి. రండి ఇద్దరు రండి, కమాన్. Let's go. Ready? 3, 2, 1, go. Side, please. Local boys here. Side, please. ఒక లెటర్ తీసుకోవాలి. Come near. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి. ఇగో ఏదో ఒక లెటర్ రాని సైడ్ లవ్వే ఓకే చేస్తే క్యూ అంటున్నా క్లియర్ అవ్వాలి. సైడ్ ప్లీజ్. సైడ్ ప్లీజ్. జనక ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. జనక గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలి. Side please. Side please. We are the local. Side please. We are the local. Side please. Local boys here. పిల్లకి ఇష్టం లేకున్నా వెళ్ళి చూసాడు, పాపకి స్మైలే లేదన్నా. నచ్చిన వాడుంటే
అన్ని ఇచ్చేవాడన్నా అమ్మాయి కళ్ళల్లో ఖుషి నింపేవాడన్నా పాతికేళ్లు పెంచుకున్న ఆడపిల్ల ప్రేమిస్తే అంత మొదలి సొంత వాళ్ళు సైడ్ ఇవ్వాలి అమ్మ ఒడి నాన్న ఒడి గొడవ పడి వదిలేస్తే జంటలకు కంట తడి సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ we are the local side 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 please we are the local side 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 please we are the local side 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 please local boys here మేడం చీటింగ్ చేస్తుండా? సిట్టింగ్ చేస్తాడు. సూపర్! హే ప్రేమ పెళ్ళంటే కాణి కట్నం అక్కర్లే వెండి పళ్ళెంలో కాళ్ళే కడగనకర్లే ఎక్కువ తక్కువలే అని ఈగోలక్కర్లే 7 తరాల ఎంక్వైరీలే అక్కర్లే 1000 నోటు పింక్ నోటు వస్తుంటాయి లవ్వులోన ఉన్నవాడు లైఫ్ లెక్క చేయడంట చచ్చినట్టు ఎవడైనా సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ we are the local side 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 please we are the local side 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 please we are the local Time side అయిపోతుంది. side side please local boys here గురువు గారు మీరు ఎక్కడున్నారు తెలుసా? వీళ్ళ బ్లెస్సింగ్స్ ఎన్నిసార్లు తీసుకుంటారు సార్ మీరు? బట్ వెల్ ప్లేడ్, ఇద్దరు సూపర్. ఇట్ సైడ్ బిహెచ్, ఇది ఏ? మా ఊర్లో ఇది వి సార్. వీని తిరగతిప్పి ఏ కింద వాడేశాడు ఈయన. సుష్మిత బిహెచ్ వరకు వచ్చారు మీరు. కంగ్రాచులేషన్స్, మీరే గెలిచారు. అండ్ అద్భుత విషయం ఏంటంటే మీ టీంలోనూ ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు, వీళ్ళ టీంలోనూ ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు. వాళ్ళైతే లెఫ్ట్ లెఫ్ట్ రైట్ 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 అంటారు. ఈయనేమో మామూలుగా లెటర్ ఎటు పట్టుకెళ్లాలో చెప్తారు ఎవరైనా. ఈయనైతే లెటర్ ముట్టుకుని ఇదే రాది నెక్స్ట్ ఏంటి అంట 26 లెటర్లు ఎన్ని లెటర్లు చూపిస్తారు సార్ వాళ్ళకి? పాపం చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఆయన ఇచ్చేడు వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పారు, ఒక్క ముక్క కూడా అర్థం కాకుండా భలే చెప్పారు. వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. సూపర్, చాలా చక్కగా ఆడారు. అండ్ ఆడపల్లి వారు గెలిచారు. సో డెఫినెట్లీ బోర్డు అలాగే పెట్టిద్దాం అమ్మా. కంగ్రాచులేషన్. బట్ అన్నిటికంటే ముఖ్యంగా అంటే ఇలా ఒక సంబంధం కుదిరినప్పుడు 2 ఫ్యామిలీలు మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఇష్టాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో తనకున్న ఇష్టాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియచేయడం, అండ్ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం, అండ్ సంబంధం ఓకే చేయడం, ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అండ్ అందరికీ చాలా హ్యాపీ. సో గురుగారు, సో ఫస్ట్ మీ అబ్బాయి మీకు చెప్పినప్పుడు, ఫస్ట్ వచ్చి మాట్లాడినప్పుడు, మీకు తెలిసినప్పుడు మీరు ఏమనుకున్నారు? అన్న కొడుకు వాళ్ళు రిఫర్ చేసినారు. సో ఎట్లా అంటే వాళ్ళ పెళ్లికి వెళ్ళినాం అనమాట మేము. పెళ్లి అయిపోయిన తర్వాత చెప్పిన బాబాయ్ ఇట్లా మా మరదలు ఉంటుంది, మా తమ్ముని తెప్పిద్దాము అట్లా అన్నట్టు ఇచ్చేసినారు అనమాట. సరే బేట ఇప్పుడు పెళ్లి అయిపోయి తర్వాత చూద్దాంలే అనుకున్నాం. అనుకున్న తర్వాత అనుకోకుండా ఒక చిన్న ప్రోగ్రామ్కి వెళ్ళాము అందరం కలిసి. వెళ్ళినప్పుడు అప్పుడు మాకు డిస్కషన్ అయింది అనమాట. కొద్దిగా ఎట్లా అంటే సరే మరి వాళ్ళకి ఇష్టం ఉందో లేదో మరి ఫస్ట్ అడగండి, మరి మా పిల్లడికి అంటే మేము ఇంకా అతన్ని అడగలేదు, అడిగినాక చెప్తామని చెప్పి అన్నారు. ఇలా అమ్మాయికి సంబంధం వచ్చింది, ఇలా అనుకుంటున్నారు, మీకు చాలా ఆనందం, చాలా మంచి అల్లుడు దొరికారు. సో అల్లుడు గురించి మీ మాటల్లో. ఇద్దరు ఫ్యామిలీస్ ఒకటే అయిపోతున్నాయి కాబట్టి అటు అక్కగారు బావగారు ఉన్నారు, వాళ్ళ అష్యూరెన్స్ మీద ఇంకా బాబు కూడా ఓకే అనిపించింది, సరే అని ఒప్పేసుకున్నాను. ఓకే, సో అల్లుడిలో మీకు బాగా నచ్చే క్వాలిటీ? ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. సూపర్. సో 2 ఫ్యామిలీస్ కి కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్. వాట్ ఎ బ్యూటిఫుల్ జోడీ. రండి, ఇద్దరు రండి, ఇలా రండి. బోర్డు అమ్మాయి పేరుతో స్టార్ట్ అయినా వాళ్ళ హార్ట్లు గెలుచుకున్నావు కాబట్టి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అండ్ వచ్చిన కొత్తలో అయితే అటు ఇటు కదిలేడు, ఇప్పుడు ఎత్తు కదలడు. ఇక్కడ నుంచమ్మా, ఇద్దరు మధ్యలో నుంచోండి.
యూ మేక్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ కంగ్రాచులేషన్స్, మీరు ఆ బోర్డు టాస్క్ లో మీరే గెలిచారు. అండ్ ఒక కపుల్ గా త్వరలో ఒకటవుతున్న ఈ ఇద్దరికి యాజ్ యూజువల్ గా మొదటి గిఫ్ట్ అనేది చాలా స్పెషల్ ఉంటుంది. రిసెప్షన్ లో కానీ పెళ్లిలో కానీ నాలంటోడు పక్కన ఉంటాడు, వచ్చి డబ్బాని సైడ్ తీసి ఓకే ఓకే పెద్ద సామాన్లే వచ్చిందని చూస్తారు. సో అలా వీళ్ళిద్దరికి ఏదైతే ఫస్ట్ గిఫ్ట్ ఇస్తామో అది నిజంగా చాలా స్పెషల్ గా ఉంటుంది, రైట్? సో ఇంతకీ ఫస్ట్ గిఫ్ట్ ఆడపిల్లి వారి తరఫు నుంచి వస్తుందా, మగ పెళ్లి వారి తరఫు నుంచి వస్తుందా? నా దగ్గర ఆల్రెడీ ఒక గిఫ్ట్ ఉంది, అది మీరు వాళ్ళకి అందజేస్తారా, మీరు వాళ్ళకి అందజేస్తారా? ఆడపిల్ల వాళ్ళే మాకు అందజేయాలి. అందజేయాలా? ముందు మీ ఆవిడ ఉన్నారు చూసుకోండి, జాగ్రత్త. అంటే మీరు ఓడిపోతారు ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ లో. లేదండి, ఇప్పుడు మీ ఇద్దరికి ఒక టాస్క్ పెడతాం. ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళకే గిఫ్ట్ కూడా వాళ్ళకేనా? పిల్లని ఇస్తున్నాం, గిఫ్ట్ కూడా ఇవ్వాలా అని అడుగుతున్నారు వాళ్ళు. పిల్లని మంచిగా చూసుకోవాలంటే గిఫ్ట్ ఇచ్చి కాకపట్టుకోవాలి. సో ఈ జంటకి మీ తరఫున ఫస్ట్ గిఫ్ట్ ఏదైతే ఉంటుందో అది ఏ టీం అయితే గెలుస్తారో ఆ టీం అందజేస్తారు వాళ్ళు, రైట్? సో ఇప్పుడు కంప్లీట్ మీ ఫ్యామిలీ వర్సెస్ మీ ఫ్యామిలీ ఒక టాస్క్ ఉంటుంది. ఐ యు రెడీ? సో లెట్స్ ప్లే. సో ఇటు సైడ్ నుంచి గేమ్ ఆడడానికి టంటరన్ టంటన్ 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 రెండో రోలో ఉన్న మీ ముగ్గురు. ఓకే, వాళ్ళతో పోటీ పడ్డానికి ఇటు సైడ్ నుంచి ఆ లాస్ట్ రోలో ఉన్న ఇద్దరు. అండ్ మేడం గారు రండి 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 రండి. సో మీ ముగ్గురికి వర్సెస్ వాళ్ళ ముగ్గురికి టాస్క్ ఉంటుంది. మీరు గెలిస్తే మీ కంప్లీట్ టీం గెలిచినట్టు, మీ ముగ్గురు గెలిస్తే మీ కంప్లీట్ టీం గెలిచినట్టు. సో ఏ టీం అయితే గెలుస్తారో, ఏ ఫ్యామిలీ అయితే గెలుస్తారో వాళ్ళు వీళ్ళకి ఫస్ట్ గిఫ్ట్ అందజేస్తారు. రెడీయా? చాలా ఆనందంగా ఉన్నారు మీరు అందరూ. టాస్క్ ఏంటో తెలిసాక ఇంకొంచెం ఆనందపడతారు. మామూలుగా ఉండదు ఈ టాస్క్, అయిపోవడమే. ఇప్పుడు అంతా చక్కగా రెడీ అయి నవ్వుతున్నారా, సూట్లు వేసుకున్నావని అయిపోయాక అమ్మా అయ్యా అని మీ ప్లేస్లకి వెళ్తారు. మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటా. ఓకే, లెట్స్ ప్లే. ఓకే, సూపర్. సో ఆరుగురు చేతికి గోన్ సంచీలు ఇచ్చాం అండ్ మీరు గోన్ సంచీల్ని చక్కగా హ్యాపీగా అది అంతే అలా ప్లేస్ చేసి, గరిట ఉంది, గరిటెలో బాల్ పెట్టుకుని హ్యాపీగా గోన్ సంచి వేసుకుని ఫాస్ట్ 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 గా నడుచుకుంటూ వెళ్ళి ఆ గరిటెలో ఉన్న బాల్ ని ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. మధ్యదారిలో ఎక్కడ బాల్ పడిపోయినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. మీ నెక్స్ట్ ప్లేయర్ ఆడతాడు. సో మీ టీం నుంచి ముగ్గురు, మీ టీం నుంచి ముగ్గురు ఉన్నారు. ఓకే, జంప్ చేయడానికి ట్రై చేయకండి, గరిటెలో ఉన్న బాల్ కింద పడిపోతుంది. ఫస్ట్ వ్యక్తి అందులో వేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత సెకండ్ పర్సన్. ఓకేనా? రెడీ? 3, 2, 1 గో.
ఎన్నో అద్భుతాల కళాఖండాల్ని చూసాం మనం. అండ్ ఇటు సైడ్ అయితే అబ్బా తొండి మేడం, మీరు మామూలు తొండి కాదండో. దీపం ఆరిపోకుండా అటు ఇటు చేతులు పెడతారు చూసారా. ఈయనేమో పైన సూటు కింద సంచి, టింగు 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 వెళ్ళిపోతున్నాడు. ఈయనేమో స్ట్రైట్ పెడితే మెల్లగా సైడ్. ఈ మూడు ఇలా ఉంటే ఇక్కడ వీళ్ళైతే అదేదో రోజు ఇంట్లో ఆడుకునే వాళ్ళ. రోజాంతరాలు హైలైట్ అయితే మేడం గారు సంచితో పెద్ద ప్రాబ్లం లేకుండా గోన్ సంచి వీళ్ళకంటే బరువు ఉండడం వల్ల వీళ్ళు కొంచెం అవుతారు. వెరీ గుడ్. సో ఆరుగురికి వెల్ డన్. 1 2 3 4 5 6 16 17 8. సార్ కంగ్రాచులేషన్స్, ఈ బొచ్చు గెలుచుకున్నారు. 1 2 3 4 20 21 22 23. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఆడపల్లి వారి టీము బాగా ఆడారు అండ్ వాళ్ళు గెలిచారు. అండ్ పాపం వీళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి కావాలని వీళ్ళని గెలిపించడం కోసం ఓడిపోయారు కదా. ఓకే, సో ఇప్పుడు మీ అందరి చేతుల మీదుగా ఈ కపుల్ కి మొట్టమొదటి గిఫ్ట్ వచ్చిన వైటూరు కంఠాభరణంతో నిండి ఉన్న. వెరీ గుడ్. మీరు అందరు పట్టుకోండి. ఎరగ వరుసలో ఉన్న వాళ్ళు మామ అనుకోండి. రెడీ, తీసుకోండి. సూపర్. అండ్ నిజంగా రెండు ఫ్యామిలీల్లోకి ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ యాడ్ అవుతున్నారు. అండ్ ఇట్ సైడ్ ఫ్యామిలీలోకి ఆ అబ్బాయి యాడ్ అవుతున్నాడు. అండ్ ఇట్ సైడ్ ఫ్యామిలీలోకి అగో ఆ అమ్మాయి యాడ్ అవుతుంది. సో ఇట్స్ గోనా బి అ వండర్ఫుల్ జర్నీ. ముందుగా అడుగేస్తున్నప్పుడు అద్భుతమైన జర్నీ ఇది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్లీ ఒక కొత్త మెంబర్ని యాడ్ చేసుకుంటున్నప్పుడు మనందరికి చాలా ఆనందంగా ఉంటుంది, చాలా పాజిటివ్ గా ఉంటుంది. సో లెట్స్ సీ ఆడపల్లి తరఫు ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి కొడుకు ఇన్విటేషన్ ఇస్తున్నారు ఫ్యామిలీలోకి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటల్లో ఒకసారి విందాం. మీ తరఫు నుంచి మేడం గారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక కొత్త మెంబర్ మాలో వస్తున్నారు. మా అక్కకి మగపిల్లలు లేనందుకు మగపిల్లగాడు లాగా అంటే ఒక అబ్బాయి లాగా మేము ఇన్విటేషన్ ఇస్తున్నాం ఆయనకి. అట్లా ఉండాలి కూడా ఆయన. ఈ రారెండో ఈ వేడుక చూద్దాం అనేది ఎలా ఉందంటే ఇప్పుడు రియల్ గా మా అమ్మాయికి వాళ్ళని ఇచ్చేస్తున్నామా అన్నంత అంత ఫీలింగ్ లో అయిపోయాము, కొంచెం ఎమోషనల్ అయిపోయాము. కానీ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ హ్యావింగ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ అండ్ వీఆర్ జాయినింగ్ అ వెరీ వండర్ఫుల్ ఫ్యామిలీ విత్ దెమ్. ఆయనకి మీరు ఏమైనా టిప్స్ ఇస్తే ఏం టిప్స్ ఇస్తారు? టిప్స్ ఇవ్వాలి అంటే నేను ఏమి ఇవ్వను, ఎందుకంటే వాళ్ళు చాలా లవబుల్ గా ఉన్నారు. అయినా కూడా ఎప్పుడు ఒక బాండింగ్ తో ఉండండి. ఎవర్ గ్రీన్ కపుల్ ఎప్పుడు అలానే ఉండాలి, అంతే. సూపర్ సూపర్ వండర్ఫుల్. అండ్ తప్పకుండా యూనో ఇట్లా ఇంకో ఆడబిడ్డ ఇంట్లోకి ఎంటర్ అవుతుంది అంటే చాలా చక్కగా కూతురు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు మీరంతా. సర్వ హక్కులు అందజేస్తారు ఆవిడ కదా, ఆల్ రైట్స్ ఇస్తారు ఆమెకి. డెఫినెట్లీ మిమ్మల్ని డాన్ చేస్తారు ఆ ఇంట్లో, అవునా? మీరే హోమ్ మినిస్టర్ అవుతారు. అదే ఆచారం. చూడండి అంకుల్ చూసి అవునవును అంతే కరెక్టే. సో ఫర్ సపోజ్ ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళారనుకుంది, ఇల్లు ఇప్పుడు మీ కంట్రోల్లో ఉంది, అన్ని పనులు మీరే చూసుకోవాలి.
దగ్గరుండి చేసుకోవాలి. ఫర్ సపోజ్ అలాంటి సిచ్యువేషన్ అంటే మిమ్మల్ని ఎలాగో వాళ్ళందరూ ఉన్నప్పుడు మిమ్మల్ని పని చేయనివ్వరు. ఒకవేళ వాళ్ళు లేనప్పుడు మీరు అన్ని పనులు ఒకేసారి చేయాల్సి వస్తాయి. మీకు 4 3 పనులు ఒకేసారి పెడతాను నేను. మీకు ఒక 180 సెకండ్ల టైం ఇస్తాను. సో ఆ ఇంటికి సంబంధించిన పనులు మీరు 180 సెకండ్లో పూర్తి చేయాలి. ఓకేనా? రండి పెళ్లి కూతురు గారు రండి. ఓకే మేడం గారు, ఇప్పుడు మీరే ఇంటి పెద్ద, ఇంటి పనులను మీరే చూసుకోవాలి. మీరే హోమ్ మినిస్టర్ కాబట్టి ఏం లేదమ్మా, ఇచ్చిన టైంలో ఈ చీర ఒకటి మడత పెట్టేయాలి ఫాస్ట్ గా. అండ్ అలాగే ఇగో ఈ కుర్తా పైజామా ఉన్నాయి, ఈ 2 మడత పెట్టేయాలి నీట్ గా. అండ్ మీకు ఒక వ్యక్తిని ఇక్కడ ఇస్తాం, వాళ్ళకి పౌడర్ రాసి బొట్టు బిల్లు పెట్టి లిప్స్టిక్ వేసి తలదువి మేకప్ వేసేయాలి. అండ్ అలాగే ఇక్కడ 3 కూరగాయలు పెట్టాం, ఆ నుండి సగం కోసేయాలి అంతే. రైటా? నెంబర్ 1, నెంబర్ 2 అండ్ నెంబర్ 3. బంపర్ ఆఫర్ ఏంటంటే ఇవన్నీతో పాటు ఇంకో ఎక్స్ట్రా వ్యక్తిని కూడా ఇస్తాం, వాళ్ళకి జడేయాలి. రెడీయా? ఓకే. సూపర్. రెడీ? 3 2 1 గో. అదేంటి దుప్పటియా? నక్షత్రం నువ్వే రెయిన్బో రంగులు రాత్రికి నీవే వందేళ్ళ లైఫ్ని వందేళ్ళు గడిపే బతికున్నందుకు ఓ థ్యాంక్స్ చెప్పే లైఫ్కే లైఫ్ లేదు రాజారుతోంది సరా టైమ్ అప్. సూపర్. ప్రెసెంటింగ్ యూ ద మోస్ట్ ఎంటర్టైనింగ్. వావ్. తీసరా సరోజా. వావ్. థ్యాంక్ యూ. చాలా అద్భుతాలు సృష్టించారు. కానీ మీ అందరిలో స్పెషల్ గా ఒక వ్యక్తి నడిచారు. ఆ వ్యక్తి నడిస్తే నాకు తెలిసి ఇంటర్నేషనల్ మోడల్స్ కూడా అవునా ఎన్ని సంవత్సరాలు తప్పు నడుస్తున్నాం ఇలా కాదా? మేడం గారి ఒకసారి మ్యూజిక్ పెట్టండి.
మీరే చూడండి ఇప్పుడు మ్యూజిక్. అండ్ ఈవిడ నడుస్తుంటే నాకెందుకు MJ. మైకేల్ జాక్సన్ మూన్ వాక్ చేస్తున్నాడు. ఈవిడ ఇప్పుడు ఒక మైకేల్ జాక్సన్ సాంగ్ కి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? There was something different about this girl. The way she moved, her hair, dangerous. The girl is so dangerous. Take away my money, throw away my time. You can call me honey, but you know damn good for me. సూపర్ గా డాన్స్ చేశారు మేడం గారు, వండర్ఫుల్. The night is still young. The night is still young. సూపర్, చాలా అద్భుతమైన కాంబినేషన్. మొత్తం అంటే సాధారణంగా లేడీస్ ఫ్రెండ్స్ అవ్వలేరు అంటారేమో కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. చక్కగా మొత్తం ఆల్ ద లేడీస్ ఫ్యాషన్ షో చేశారు అండ్ దాంతో మేడం గారు డాన్స్ చేశారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ లేడీస్. సో సార్, ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి పంపించారు అండ్ ఇంకో గుడ్ న్యూస్, చిన్న పాపకు కూడా పెళ్లి చేసి పంపించబోతున్నారు. బట్ డెఫినెట్లీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు చిన్నగా ఖాళీ అవుతుంది ఇల్లు కొంచెం సైలెంట్ అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు? జనరల్ గా పెద్ద అమ్మాయి మ్యారేజ్ చేసినప్పుడే ఓ కన్ను ఆ కుడి భుజం పోయినట్టు అలాంటప్పుడు పక్క బాధ అనిపించింది. మళ్ళీ ఎంబడే వితిన్ 2 months లో మళ్ళీ చిన్న అమ్మాయికి కూడా వాళ్ళు అడగటం, మళ్ళీ ఈ అమ్మాయికి జాబ్ రావటం, ఇంకా ఎవరు లేకుండా అయిపోయింది. కొంచెం బాధగానే అమ్మాయికి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? లేదు, ఇద్దరు నాకు కూతుర్లు అంటే చాలా ప్రాణం. ఇవాళ సిచ్యువేషన్ అంతా అట్లా ఆల్మోస్ట్ పెళ్లి జరుగుతుందేమో అనిపిస్తుంది. వండర్ఫుల్ మూమెంట్ ఇది అండ్ డెఫినెట్లీ వీటిలన్నిటితో పాటు ఇంకా ఎంతో ఆనందం కూడా దాగి ఉంది లోపల. ఒక మంచి ఇంటికి కొడలుగా వెళ్తోంది ఆయన కూతురు అండ్ కూతురు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకోవడానికి ఆ ఇంట్లో వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. అద్భుతమైన ఆహ్వానం పలుకుతున్నారు. సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పెళ్లికి ముందు జరిగే ప్రతిదీ ఒక ఇంపార్టెంట్ జరుగుతుంది. సో ఈ వేడుక కూడా అదే, 2 కుటుంబాలు ఒకటవడం, 2 కుటుంబాలు కలవడం, సరదాగా ఆడుతూ పాడుతూ ఉండడం. సో ఆడుతూ పాడుతూ ఉండడం అంటే దానికి తోడు పెళ్ళంటే దానికి ముందు గానా బజానా కూడా జరగాలిగా, రైట్? సో సంగీత్ లాగా మనం కూడా పాటలు పాడుకోవాలి, ఆటలు ఆడుకోవాలి కదా. సో హోజాయ్ గానా బజానా, రెడీయా? లెట్స్ డూ ఇట్. ఓకే, సో మన గానా బజానా ఇంకొంచెం కలర్ఫుల్ గా ఉండాలంటే ఇంకో 2 స్పెషల్ వ్యక్తులు ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళు కూడా మీ టీమ్ తో పాటు ఆడతారు, పాడతారు అండ్ ఏ టీమ్ ని గెలిపిస్తారో చూద్దాం. సో రీసెంట్ సూపర్ హిట్ ఏంజెల్ తో మనందరం ముందుకి వచ్చిన అన్వేష్ అండ్ హెబా పటేల్. పిచ్చిగాని పట్టిందా, దిక్కగాని లేసిందా, సెట్టి వాలి మెంటల్ పిల్ల. ఆవిడ డాన్స్ చేస్తే ఎక్కడ మన స్టెప్పులు కాపీ కొడతాం అని చెప్పి ఆవిడ డాన్స్ చేయరు సాధారణంగా. బట్ ఇద్దరికి వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం.
చిన్నప్పటి నుంచి నాకు ఏంజిల్ అనే పేరు వినగానే స్పెల్లింగ్ తో కొంచెం ప్రాబ్లం ఉండేది. యాంగిల్ కి ఏంజిల్ కి కొంచెం తేడా తెలియదన్నమాట. సో మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి స్పెల్లింగ్ తో? ఓ, మీరు నాలాగా బ్రిలియంట్ స్టూడెంట్? మీకన్నా బ్రిలియంట్ స్టూడెంట్. సో ఇటు మగ పెళ్లి వారు ఉన్నారు, ఇటు ఆడపెళ్లి వారు ఉన్నారు. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఈ రెండు టీముల్ని సపోర్ట్ చేస్తారు. అబ్బాయి గారు మీరు పెళ్లి కూతురు తరఫున, అమ్మాయి గారు మీరు పెళ్లి కొడుకు తరఫున. చిన్ని చిన్ని కళ్ళే కళ్ళే చిత్రాలు చూపించలే, ముచ్చటైన రూపం చూస్తే ఎంతో బాగుందే. హీరో హీరోయిన్ కాంబినేషన్ చెప్తాను. ఆ కాంబినేషన్ ఏ డైరెక్షన్ వైపు అయితే చెప్తానో మీకు 5 seconds టైం ఉంటుంది. ఎవరు పాడదలుచుకున్నారో వాళ్ళు చేయి లిఫ్ట్ చేసి మైక్ తీసుకుని పాడాలి. ఒకవేళ పాడలేకపోతే మీకు టాస్క్ ఇస్తాను. సో గెట్ రెడీ. ఫస్ట్ కాంబినేషన్ ఇట్ సైడ్ సాయి పల్లవి, వరుణ్ తేజ్. వచ్చింది మెల్ల మెల్లగా వచ్చింది, క్రీమ్ బిస్కెట్ ఇచ్చింది. ఓ ఏదే రైట్ బెండకాయలు వంకాయలు వంకాయలు. ఇట్ సైడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ శృతి హాసన్. పిల్ల నువ్వు లేని జీవితం, నాలుగు రంగు అంటుకున్న తెల్ల కాగితం. సూపర్. ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే ఎవరైతే ఈ పాట పాడారో వాళ్ళు ఈ పాటకి డాన్స్ కూడా చేస్తారు. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం, ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. ఓకే ఇట్ సైడ్ ఇప్పుడు హెబ్బా పటేల్, రాజ్ తరుణ్. ఆ, బీడి కొడుతుంది, ఆ. గమ్మ తింటుంది. ఎలా వద్దా? ఆల్మోస్ట్ ఇలాంటి సాంగ్ కుమార్ 21F లో ఒకటి ఉంది తెలుసా? చాలా కొత్తగా వచ్చింది ఈ పాట. ఆవిడ కూడా ఒక నిమిషం ఈ సినిమాలో ఈ పాట దేవి గారు ఎప్పుడు కొట్టారు అని ఆలోచిస్తున్నాము కూడా. ప్రభాస్, అనుష్క. రాజ్య వీరాది వీరా, బాబోయ్. నీతోనే ఉండిపోనా, ఎందాక నువ్వు అన్నాలి, దాక నేను కూడా రానా. ఓకే సో ఇప్పుడు ఇటు సైడ్ నాగార్జున గారు, రమ్యకృష్ణ గారు. సోగ్గాడే చిన్ని నాయన. అది కాదు, రమ్యకృష్ణతో ఏం పాడింది? రమ్యకృష్ణతో పాడిందే పాట. ఆ పాటలో రమ్యకృష్ణ గారు లేరు. వస్తానే వస్తానే నీ తోడే వస్తానే. అంతే అక్కడతో. ఇక్కడ కనుక మీరు పాడగలిగితే వాళ్ళకి టాస్క్ వస్తుంది. ఏనాడు రాసుండేలే కనుకే నీ తోడయ్యానే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. జగమేలే సంబరమేలే నీ జతలో నేనున్నానే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. మనకి ఇప్పుడు టాస్క్ వచ్చింది. ఓకే గురుగారు రండి. అబ్బాయిలు అమ్మాయిల ముందు ఎలా ఫోజులు కొడతారు? హెబ్బా పటేల్ గారు మీరు ఇలా రండి, ఇక్కడ నుంచోండి. ఇది బస్ స్టాప్ అండి, మీరు వచ్చారు. మీరు ఇప్పుడు బిల్డప్ ఇవ్వాలి అమ్మాయి ముందు. ఓకే ఎవరైనా బస్ స్టాప్ కి ఇలా రెడీ అయి వచ్చాడు. చాలా కష్టపడి చేశారు, కాంప్లిమెంట్ చేయండి. ఆ, చాలా మంచి కాస్ట్. ఏం బాబు మీరు బస్ ఈ డ్రెస్ లోనే ఎక్కుతారా? అవునండి. రన్నింగ్ బస్ మరి ప్రాబ్లం అవ్వదా నీకు? ప్రాబ్లం చాలా మీరే కనుక్కోనే. నువ్వు నాకు లైన్ వేయడానికి వచ్చావా, హెబ్బాకి లైన్ వేయడానికి వచ్చావా? ఇంకా సర్దగండి ఊడిపోద్ది. టైం ఎంత అవుతుంది మేడం? నా దగ్గర వాచ్. ఏ కాలేజ్ అడుగు? ఏ కాలేజ్ మేడం ఇది? జుజుబి ఇంటర్నేషనల్ కాలేజ్.
ఆమె నాటితో మీరెందుకు చెప్తున్నారండి? మరి నువ్వేందుకు ఆవిడ అడుగుని అటు తిరిగి అడుగుతా? జల్దీ జారుకో జారుకో జారుకోవాలే గురువు గారు, నాకు మీ కష్టాలు అర్థమయ్యాయి. టాస్క్ ఇది మీకు లేదు, నాకు టాస్క్ లాగా ఉంది, జనాలకి టాస్క్ లాగా ఉంది. బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన హెబ్బా పటేల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అల్లు అర్జున్ అండ్ సమంత. ఇంతకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వేస్తావే. పరువెత్తుంటై తుఫానులాగా చుట్టయొచ్చుగా ఎన్టీఆర్ గారు, కాజల్ గారు. కొట్టినా తిట్టినా తాలుబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. ఏం తగనిచ్చా? మా జానకేడ పోయింది, బంతిపూలు జానకేడ పోయింది. జానకి ఆ. అబ్బా చలో చలో నాతో వచ్చే అత్తారింటికి అన్వేష్ గారికి మైక్ ఇవ్వండి. వెంకటేష్ గారు, సౌందర్య గారు. ఏదో ఒక Bye. రాగం, ఏదో ఒక రాగం నువ్వు పాడాల్సిందే. నాలో నిదురించే గతమంతా We want task. కరిగేలా, నా చూపుల దారులలో చిరుదీపం కరిగేలా. సో అన్వేష్ గారు, కంగ్రాచులేషన్. మీరు పాట పాడలేకపోయారు కాబట్టి మీకు టాస్క్ మిమిక్రీ చేసి పాడా. గురువు గారు అద్భుతంగా డబ్ స్మాష్ చేశారు పాట పాడమంటే. ఓన్లీ లిప్ యాక్షన్ ఇచ్చారు ఫీమేల్ సాంగ్ కి. వెరీ గుడ్, ప్రాబ్లం లేదు. ఇప్పుడు టాస్క్ టైం. మీరు ఇప్పుడు నాలుక మడత పెట్టి ఒక సినిమా డైలాగ్ చెప్పాలి. నాలుక మడత పెట్టి అంటే నాలుక రెండు పళ్ళ మధ్యలో పెట్టి లాక్ చేయండి. ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. నేను డైలాగ్ చెప్తాను, అది రిపీట్ చేయండి. ఓకే? ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతుంది రా? బ్లడీ ఫూల్. అంతే, సేమ్ యాక్షన్. ప్లేస్ మాత్రం బెడ్ మాత్రం వీరశంకర్ రెడ్డి. నాలుగు బిడ్డ నాకు మైక్ అవసరం, డైరెక్ట్ అయిపోతా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఈ చదువులు అవి నా వల్ల అవ్వట్లేదు నాన్న, నాకు త్వరగా పెళ్లి చేసేయండి. ఏమిటి మంత్రాలు చదువుతున్నావు? మహేష్ బాబు గారు, ఇలియానా గారు. గలగల పారుతున్న గోదారిలా. జల జల జారుతుంటే కన్నీరలా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా. ఈరోజు స్పెషల్ గెస్ట్ల కింద విచ్చేసిన ఇద్దరిని రావాల్సిన కోరుతాం. ఈ టైం ఐ నో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు మీరు, అండ్ ఈ టైంలో కూడా కొద్దిపాటి సమయం మాకు కూడా కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ ఫర్ యూ. సినిమా నిజంగా ఎంతో కష్టపడి వర్క్ చేశారు మీరు, అండ్ ఇందులో ఆ కామెడీ కానీ జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో యూ నీడ్ టు థ్యాంక్ దెమ్. I would really like to thank the audiences and people who've gone and watched the film and really liked it. It means a lot. I'm really, really thankful for all your wishes, for all the warm love that you have showed. And people who haven't seen the film, please do go watch it. అందరికీ ధన్యవాదం.
మూవీ అందరూ యాక్సెప్ట్ చేసి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేము 1.5 year పడిన కష్టం మొత్తానికి ఇప్పుడు ఫైనల్ గా ఫలితం దక్కింది. సో ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చూడని వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఒకసారి చూడండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది మూవీ. సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మా ఈ షోకి వచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. చిన్ని చిన్ని కళ్ళే కళ్ళే చిత్రాలు చూపించలే ముచ్చటైన రూపం చూస్తే ఎంతో బాగుంది. సో మన సంగీత్లో ఫుల్ ఆన్ హంగామా చేశారు. సో చక్కగా పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురుకి మా తరఫు నుంచి కూడా చిన్న కానుక ఉంది. పెళ్లి కొడుకుని మీరు వేదిక మీదకి తీసుకురండి, అలాగే పెళ్లి కూతుర్ని మీరు వేదిక మీదకి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపి. మా తరఫు నుంచి గోల్డ్ రింగ్స్ అండ్ అలాగే ఈ బట్టలతో పాటు మనందరం కలిసి దిగిన ఇద్దరు ఫ్యామిలీ ఫోటో. సో ఈ సెలబ్రేషన్స్ వాళ్ళతో పాటు పంచుకుందాం మనందరం. లెట్స్ గో డౌన్, కమ్ ఆన్. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఇలా వచ్చినందుకు అండ్ మీ వేడుకలో మమ్మల్ని కూడా ఒక భాగం చేసుకున్నందుకు. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఓకే, మరో జంటతో మరో 2 కుటుంబాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టాటా బాయ్, థ్యాంక్ యూ.